హలో అండి, ప్రెసెంట్ అయితే గో ఆధార్ స్వదేశీ స్టోర్ లో అయితే ఉన్నాను. ఇక్కడ ఏ ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. సార్, అసలు ఈ స్టోర్ ఎప్పుడు పెట్టారో, అసలు ఎందుకు పెట్టాలి, ఆ ఐడియా ఎలా వచ్చింది మీకు? యాక్చువల్ గా నేను వైద్యుని అనమాట. సో చాలా మందికి జబ్బులు ఉంటున్నాయి కదా, చాలా మంది ఏం చేస్తారంటే మందులు వేసుకొని నేను జబ్బులను కంట్రోల్ చేసుకుంటాను అని అనుకుంటారు. కానీ యాక్చువల్ గా జబ్బు రావడానికి ప్రధాన కారణం మన యొక్క డైలీ లైఫ్ లో చేసేటువంటి తప్పులు ఏవైతున్నాయో వాటితోటి, ప్లస్ రెండవది వచ్చేసి ఆహారం. సో శుద్ధమైనటువంటి ఆహారం అందరికీ దొరకట్లేదు. రెండవది ఏంటంటే ఎవరికైతే వాళ్ళకి సూటబుల్ ఆహారం ఏంటనేది వాళ్ళకి చాలా మంది తెలియదు. అంటే అందరూ అన్ని రకాలుగా తినడానికి ఛాన్స్ ఉండకూడదు, అట్లా తినకూడదు అనమాట. సో ఆయుర్వేద ప్రకారంగా ఒక 3 రకాల మనుషులు ఉంటారు అనమాట. వాత, పిత్త, కఫ ప్రధానమైనటువంటి మనుషులు ఉంటారు. సో అందరికీ అన్ని ఆహారాలు సూట్ కావు. సో దీన్ని మేము ఈ యొక్క గో ఆధార్ స్వదేశీ స్టోర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి ఆహారము మరియు శుద్ధమైన ఆహారము అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాము. అది ఒకసారి ఇక్కడ తినడానికి మేము అవకాశం ఇస్తాము, ఇక్కడ వండి పెడతాము. తర్వాత వాటిని మీరు ఎలా ఇంట్లో వాడుకోవచ్చు చెప్పి, శుద్ధమైన వాటిని మేము ఎక్కడ దొరుకుతాయని చాలా మంది అడుగుతారు కాబట్టి ఆ శుద్ధమైన వాటిని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం గో ఆధార్ స్వదేశీ స్టోర్ ద్వారా. ఇక్కడ ఏ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి? దాదాపుగా మీరు మందులు, ఆయుర్వేద మందులు అన్ని ఉంటాయి. ఆయుర్వేద చూర్ణాలు, భస్మాలు, తర్వాత టానిక్స్, లేహ్యాలు, ఇట్లా ఆయుర్వేదానికి సంబంధించి ఆయుర్వేద కాస్మెటిక్స్ అంటాం. అంటే పూర్తి ప్లాంట్ బేస్డ్ కాస్మెటిక్స్ ఉంటాయి. నూనెలు, సబ్బులు, షాంపూస్, హెయిర్ ఆయిల్, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద మందులు ఉంటాయి. మరియు గ్రోసరీస్ అంటే రోజు తినేటువంటి ఆహార పదార్థాలు అన్ని ఉంటాయి. ఇక్కడ నూనెలు, నెయ్యి, బియ్యము, పప్పులు అంటే కూరగాయలు, చింతపండు, కారం పొడి, ఇట్లా ప్రతిదీ ఉంటాయి. అండ్ రెడీమేడ్ బిస్కెట్స్ కూడా ఉంటాయి. అట్లా రెడీమేడ్ బిస్కెట్స్, పల్లి చిక్కి, లడ్డూలు, ఇట్లా ఆహార పదార్థాలు ఉంటాయి. మరియు ఇక్కడ లైవ్ ఆహారం ఉంటుంది. అంటే చద్దన్నం, పొద్దున్నే చద్దన్నం ఉంటుంది. 2 రకాల చద్దన్నం ఉంటుంది. అది జొన్న గాని, సజ్జ గాని, రాగి, అట్లా ఒక చద్దన్నం, ఒక రైస్ తోటి చద్దన్నం, మరియు ప్రోటీన్ మిక్స్ ఉంటాయి. ఇట్లా ఉదయము అట్లా వస్తే మీకు క్రష్డ్ జ్యూస్ అంటాం. సో కోల్డ్ ప్రెస్డ్ జ్యూసెస్ కూడా అన్ని జ్యూసెస్ ఉంటాయి. అంటే ఏబిసి జ్యూస్, క్యారెట్, బీట్రూట్ జ్యూస్, అట్లా జ్యూసెస్ ఇస్తారు పొద్దున. మధ్యాహ్నం కూడా లంచ్ ప్లాన్ చేస్తున్నాం. ఈవినింగ్ కూడా స్నాక్స్ ఉంటాయి. సో చెప్తారా ఐటమ్స్ గురించి? ఒకసారి ఈ రైస్ వచ్చేసి దీని పేరు చిట్టి ముత్యాలండి. ఇది దేశీ రైస్. ఇక్కడ ఉన్న రైసెస్ అన్ని దేశవాళీ నాటు రైసెస్ అంటాము. ఇవన్నీ మన దేశంలో 1 లక్షకు పైగా నేటివ్ బ్రీడ్స్ అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు లుప్తం అయిపోయినాయి, అంటే వెళ్ళిపోయినాయి. అంటే హైబ్రిడ్ వచ్చినందుకు అన్ని పోయినాయి. ఇవి వచ్చేసి మన దేశీ సీడ్స్. ఇప్పుడు దాదాపు ఒక 50 రకాల సీడ్స్ ఉన్నాయి మనకు. ఈ సీడ్స్ అన్ని పాతవి అన్నమాట. అంటే ఇది 2 సంవత్సరాల బియ్యం అన్నమాట, పాత బియ్యం. సో పాత బియ్యం యొక్క ఉద్దేశం ఏంటంటే కొత్త బియ్యంలో షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం కదా. డయాబెటిక్ పేషెంట్స్ కానీ బాగా బరువు ఉన్న వాళ్ళకు అవి సూట్ కావన్నమాట. బాగా చక్కెర హిట్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ రైసెస్ వాడవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ రైస్ వాడితే చాలా మంచిది అనమాట. సో దీని పేరు చిట్టి ముత్యాలు, రెగ్యులర్ డైట్. సో ఇక్కడ కనబడుతున్నాయి చూసారా, ఇది బ్లాక్ రైస్. సో దీన్ని కాలాబట్టి అంటారు. ఈ కాలాబట్టి ఏంటంటే ఎవరికైనా బాగా డిసీజ్ వచ్చి, డయాబెటీస్ వచ్చి, లేకుంటే బీపీ, కొలెస్ట్రాల్, ఇట్లా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా అంటే రక్తహీనత ఉన్న వాళ్ళు, ఇంకా అంటే వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నారు కానీ చేత కావట్లేదు, ఇంకా నొప్పులు అలాగే ఉన్నాయి, ఓపిక లేదు, అంటే ఏదైనా చేద్దాము అంటే మనకు అది రాదన్నమాట, స్ట్రెంత్ సరిపోని వాళ్ళకు ఈ రైస్ చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఫ్లావనాయిడ్స్ అంటాం. అంటే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఈ రైస్ డైరెక్ట్ బ్లాక్ రైస్. ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు, జస్ట్ 140 రూపీస్ లోపలనే ఈ రైస్ కిలో. యాక్చువల్గా ఇవి ఎందుకు కాస్ట్ అయితే అంటే ఒక ప్రాబ్లం ఏంటంటే మామూలు రైస్ అయితే 3 months లో వస్తుంది. ఈ రైస్ రావడానికి 8 months వస్తుంది అనమాట. అంటే ఒక రైతుకు తన మడిలో, అంటే తన యొక్క మడి అంటాం కదా, అది ఇయర్లీ 1 క్రాప్ వస్తుంది. అది ప్రాబ్లం. సో ఇది మామూలు హైబ్రిడ్ అయితే 3 crops వస్తాయి. సో 3 crops ఎక్కడ, ఇది సింగిల్ క్రాప్. అది ప్రాబ్లం అనమాట. కానీ ఇది 9 months యొక్క బలము ఇందులో ఉంటుంది. సో హైబ్రిడ్ దాంట్లో పెద్ద బలం ఉంటుంది. కాబట్టి ఈ క్రాప్స్ అన్ని 8 months, 9 months, కొన్ని అయితే 1 year కూడా ఉన్నాయి. పూర్తి బ్లాక్ రైస్ అయితే 1 year రైస్ అన్నమాట. సో బయట చూస్తుంటే రేర్ గా దొరికే ఫుడ్ ఐటమ్స్ చాలా కాస్ట్ ఉంటది, బట్ ఇక్కడ చూస్తుంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. చాలా ఇయర్ కి
వన్ టైం వస్తుంది కానీ చాలా తక్కువ కాస్ట్ లో వీళ్ళైతే ఇచ్చేస్తున్నారు అవునండి. మనకి. ఇప్పుడు ఇది కిలో తినే టైం లోపల మనం 5 kgs తింటాం అవి. అవును. అంటే 5 kgs అంటే 50 రూపాయలు అనుకోండి కిలో. అవి 5 కిలోలు అంటే 250 రూపీస్ అవుతుంది. అవును. ఇది 1 కిలో సరిపోతుంది మనకి. ఇది కొంచెం తింటే మనకు రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటాం. ఎక్కువ తినలేము ఇది, కానీ కొంచెం తినగానే రోజంతా ఎనర్జీ వస్తుంది. కాబట్టి దాంతో పోలిస్తే ఇది చీప్ అన్నట్టే. Yeah. అది 5 కిలోలు అంటే 250 రూపాయలు, ఇది 140 రూపీస్. Yeah. సో ఇది ఆర్గానికల్లీ గ్రోన్, అంటే ఎటువంటి కెమికల్స్ వేయకుండా దీన్ని పండించడం జరిగింది. Okay. ఇంకొకటి కూడా ఏంటంటే ఇవి పాత బియ్యము, దేశవాళీ బియ్యము, సింగిల్ పాలిష్ బియ్యం అన్నమాట. సో ఇన్ని స్పెషాలిటీ ఉన్న బియ్యం మన గోదావరి స్టోర్ లో. సో సార్ ఇంకోటి చెప్పారు, అదేంటంటే ఐరన్ డెఫిషియన్సీ. ఇప్పుడు బయట చూస్తుంటే అది కామన్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి ఐరన్ డెఫిషియన్సీ ఉంది. సో ఈ రైస్ తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా మంచిది అని చెప్పేసి సార్ అన్నారు. సో అఫ్ కోర్స్ ఇది చాలా హెల్దీ అనిపిస్తుంది నాకు కూడా. సార్ ఇంకా సో ఈ రైసెస్ లో మీరు చూడొచ్చు, ఈ రైస్ వచ్చేసి దీన్ని కుల్లాకర్ అంటారు. కుల్లాకర్ అంటే ఇది వచ్చి అంటే కేరళ అండ్ కర్ణాటక బార్డర్ లో ఉంటాయి. ఈ అన్ని రైస్ లకు ఒక్కొక్క దానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ హ్యాబిటాట్ అంటాం, అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకు మంచి బలవర్ధకమైనటువంటి ఔషధీకృతమైనటువంటి రైసెస్ అన్నమాట ఇవి. ఇది ఏంటంటే బాలింతలు అంటాం చూడండి, డెలివరీ అయ్యి అప్పుడే కోలుకుంటున్న వాళ్ళు, ఎక్కువ స్త్రీలకు సంబంధించి ఎక్కువ పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, దీనికి కుల్లాకర్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇందులో కూడా ఐరన్ అండ్ B12 కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అట్లా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్, అట్లా సైనోకోబాల్మిన్ ఇవి ఎక్కువగా ఉంటాయి ఈ రైసెస్ లో. సో ఈ రైస్ వచ్చేసరికి లేడీస్ కి చాలా మంచిది, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అండ్ ముఖ్యంగా చూస్తూ ఉంటే ప్రతి అమ్మాయికి కూడా, అమ్మాయిలకి చాలా హెల్దీ అని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఐరన్ డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది చూడండి, నవారా రైస్, దీని పేరు నవారా రైస్. నవారా రైస్, దాని పేరే నవారా రైస్. ఇది వచ్చి కేరళ రాష్ట్రంలో చాలా పేరు పొందినటువంటి రైస్. దీన్ని ఇదేంటంటే ఎవరికైనా బాడీ పెయిన్స్ ఉన్నాయి, పక్షవాతం వచ్చింది, ఆ కాళ్ళు చేతులు పని చేయట్లేదు, లేవట్లేదు, దీన్ని ఎక్స్టర్నల్ గా వాడతారు. బాగా ఉడకబెట్టి మూటలాగా కట్టి దాన్ని బాగా పిండ స్వేదమా అట్లా పెయిన్ దగ్గర పెడతారు. యాక్చువల్ గా ఇది ఆహారం లాగా తింటే ఈ వాత వ్యాధులు అంటాం. వాత వ్యాధులు అంటే బాడీలో పెయిన్స్ ఉన్న వాటిని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇది కేరళ రైస్ అన్నమాట. దీని పేరు నవారా రైస్. నవారా రైస్. యా, సో ఇది ఎక్స్టర్నల్ గా వాడుకోవచ్చు అండ్ మనం తీసుకున్న అది పంచకర్మలో వాడతారు దీన్ని. పంచకర్మాన్ని ఒక చికిత్సా విధానం ఉంది. ఆ చికిత్సా విధానంలో నవర కిడి అని చెప్పి ఒక చికిత్సా పద్ధతిలో వాడతారు. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ కేరళలో బాగా ఉపయోగిస్తారు ఆయుర్వేద అదే హాస్పిటల్స్ లో. సో ఇది ఎక్స్టర్నల్ గా వాడుకోవచ్చు, ఇంటర్నల్ గా వాడుకోవచ్చు. ఎంఆర్పి కూడా చాలా తక్కువ ఉందండి, చాలా తక్కువ, జస్ట్ 140 రూపీస్ లోపే కిలో. ఇది 2 years కింది రైస్ అన్నమాట. సో ఇక్కడ మెయిన్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కొత్తగా అప్పుడే వచ్చిన రైస్ మంచిది కాదు మనందరికి. అది తీయగా కమ్మగా ఉంటుంది, కానీ అది హార్మ్ చేస్తుంది. సో ఇది లివర్ మీద అసలు ఎటువంటి లోడ్ పడనివ్వదు. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు, లివర్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అంటే సిరోసిస్ ఆఫ్ ది లివర్, లివర్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు, ఇలాంటి కండిషన్స్ వాళ్ళకు చాలా తేలిగ్గా ఈజీగా జీర్ణమయ్యేటువంటిది ఈ యొక్క నవరా రైస్. బయట చూస్తుంటే డయాబెటిక్స్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రైస్ తినొద్దంటారు, బట్ గోధుమలు తినమంటారు అండ్ చపాతీస్ తినమంటారు. బట్ ఈ రైస్ తింటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి సార్ చెప్తున్నారు. సో మీరు రైస్ తినాలి అనుకుంటే ఈ రైస్ తింటే బెటర్ అని నేను కూడా అనుకుంటున్నాను యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్ గా. సార్ ఇక్కడే ఉంది ఆయిల్స్. సార్ ఆయిల్స్ బయట చూస్తుంటే అడల్ట్రేషన్ ఎంత దారుణంగా అవుతుందంటే ఫ్యాట్, జంతువుల ఫ్యాట్ కూడా యూజ్ చేస్తున్నారు ఆయిల్ లో. సో మీరు చెప్పండి సార్. యాక్చువల్ గా బయట దొరికే ఆయిల్స్ లో జంతువుల ఫ్యాట్ కాకుండా మెయిన్ పెట్రోలియం ప్రొడక్ట్, దాన్ని వైట్ ఆయిల్ అంటారు, దాన్నే లిక్విడ్ పారాఫిన్ అంటారు. ఇట్లాంటి మెయిన్ పెట్రోలియం ఆధారితమైనటువంటి ఆయిల్ నే సెంట్స్ అండ్ ఫ్లేవర్ ఏజెంట్స్ కలిపి ఆయిల్ తయారు చేస్తారు. అది మార్కెట్ లో మనకు ఇప్పుడు డబుల్ రిఫైన్డ్ ఆయిల్ అని ఒక పేరు అన్నమాట. రిఫైన్డ్ ఆయిల్ ఆర్ డబుల్ రిఫైన్డ్ ఆయిల్ పేరు మీద దొరుకుతుంది. మీకు తెలుసు కదా, యాక్చువల్ గా మనకు సన్ఫ్లవర్ పంటనే చాలా తక్కువగా ఉంది భారతదేశం మొత్తంలో. అతి తక్కువ పంట అన్నమాట. ఒక 1% కూడా సరిపోదు మన దేశ జనాభాకు. కానీ ఇప్పుడు ఇన్ని కోట్ల టన్నుల ఆయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పెట్రోలియం నుంచి వస్తుంది. సో మనము ఈ ఆయిల్ మెయిన్ అంటే ప్రాబ్లం ఏంటంటే ఈ ఆయిల్ వాడక మనకు
మోకాళ్ళు అరిగిపోవడము, కీళ్ళు అరిగిపోవడము, ఆ యొక్క కార్టిలేజ్ టిష్యూ లేకపోవడము, డ్యామేజ్ జరుగుతుంది. సో ఈ ఆయిల్ వాడడం వల్ల మనం రీస్టోర్ కావచ్చు. సో వెన్నుపూస అరగడము అంటే సెర్వికల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, సియాటికా, ఇవన్నిటికీ ఈ ఆయిల్స్ వాడితే మనం వెంటనే మనం రికవరీ అవుతాం. సో మనకు రోజువారీ ఆహారంలో కూడా ఖచ్చితంగా మనం ఫ్యాట్ కాంటెంట్ కొంచెం ఇవ్వాలి. ఒకవేళ ఫ్యాట్ కాంటెంట్ ఇవ్వకపోతే మన బాడీ కార్బోహైడ్రేట్స్ ను తీసుకొని ఆ కార్బోహైడ్రేట్స్ ను ఫ్యాట్ గా కన్వర్ట్ చేసుకుంటారు అనమాట. అందుకు మనం ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవాల్సి వస్తుంది. అదే మీరు డైరెక్ట్ ఫ్యాట్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మనము కార్బోహైడ్రేట్స్ మీద క్రేవింగ్ తగ్గిపోతుంది, మనకు మంచిది అనమాట. ఇవన్నీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండి, ఇవన్నీ ప్యూర్, ఎటువంటి సైడ్ ఎటువంటి కల్తీ లేనటువంటి ఆయిల్స్. ఇవి పెద్దగా కాస్ట్ కూడా ఏం లేవు, మామూలుగా ఎంత అయితే పడుతుందో అంత కొంచెం మార్జిన్ పెట్టుకొని మేము ఈ వర్క్ చేస్తున్నాం. సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది జిమ్ అని ఫిట్నెస్ అని ఫాలో అవుతున్నారు కదా, వాళ్ళు ఇలాంటి ఆయిల్స్ వాడాలి కూడా. ఎందుకంటే మనకు యాక్చువల్ గా మన దేశంలో పచ్చి ఆయిల్ వాడడం మన యొక్క సంప్రదాయం. మీరు పొద్దున్నే ఇడ్లీ తిన్నప్పుడు మీరు కారం పొడిలో దాంట్లో పచ్చి ఆయిల్ పోసుకుంటారు. అట్లా చాలా మందికి పచ్చి ఆయిల్ పోసుకోవడము ఇష్టం, కానీ రాను రాను ఆ పచ్చి ఆయిల్ పోసుకునేటువంటి పద్ధతి పోయింది. దాని వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో పచ్చి ఆయిల్ ఖచ్చితంగా రోజు ఒక 2 చెంచాలు వాడాలి కడుపులోకి. అన్నిటికంటే బెస్ట్ ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె. నువ్వుల నూనె కడుపులోకి తీసుకుంటే మనం చాలా ఫిట్ గా ఉంటాం, కాల్షియం బాగా అందుతుంది, విటమిన్ డి డెఫిషియన్సీ రాదు, అంటే బోన్స్ చాలా స్ట్రెంత్ గా ఉంటాయి. సో పచ్చి నువ్వుల నూనె సో ఒకప్పుడు వాడేది, ఇప్పుడు మనం వాడట్లేదు కాబట్టి అందరికి మోకాల నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా అట్లా.